హలో, ఎక్కడున్నావు తరుణ్? పల్లవి ఆట కట్టించాలని ఒక చోటుకొచ్చాను. ఇక్కడ ఎవరూ సహకరించడం లేదు. ఎవరి మీదైనా భయంతోనో డబ్బు మీదున్న ఆశతోనో పల్లవి వివరాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పల్లవికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని అర్థమవుతుంది. ఆ నిజాన్ని నువ్వు వీలైనంత త్వరగా బయట పెట్టాలి, లేకపోతే పరిస్థితులన్నీ తలకిందులవుతున్నాయి. అసలేం జరిగిందిరా? ఇప్పుడు నా కూతురికి మీ కొడుకు అన్యాయం చేస్తూ మీ కళ్ళ ముందే మరో ఆడపిల్లకి తాళి కట్టబోతుంటే దేవుళ్ళలాంటి మీకు మొర పెట్టుకోవడానికి వచ్చాను. వదినా, మీరైనా వచ్చి మీ కొడుకుతో మాట్లాడి ఉషకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి. కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. కిరణ్ ఉషాకి చేస్తున్న మోసాన్ని ఆపాలని అందరూ ట్రై చేస్తున్నారు, కానీ అది వాడికి అర్థం కావట్లేదు. మొండి పట్టుదల వదలట్లేదు. అవునా? సరే, నువ్వు ఒక పని చేయరా. ఏంటది? అర్జెంటుగా నువ్వు వెళ్ళి కిరణ్ని కాస్త గట్టిగా హెచ్చరించు. తాళి కట్టడంతోనే పల్లవి ఆగదు. ఆ తర్వాత పరిణామాలు ఊహకి అందనంత ప్రమాదకరంగా ఉంటాయని వాడికి చెప్పు. ఈలోగా నేను సాక్ష్యాలతో వస్తాను. సరేరా, నేను ఇప్పుడే వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను. అక్కడ ప్రమాదం ముంచుకొస్తుంది, కానీ ఇంతవరకు ఇక్కడ పల్లవి తాలూకు నిజం ఒక్కటి కూడా బయటపడలేదు. ఇప్పుడేం చేయాలి? ఏమైంది తరుణ్ గారు? ముందు మనకి సాక్ష్యాలు దొరకాలి. అలాగే పూజారి గారు, పెళ్లికన్నీ శాస్త్ర ప్రకారంగా జరిగేలా ఏర్పాట్లు చేయండి. ఉంటాను. రే కిరణ్, రే కిరణ్, రే కిరణ్! ఏంట్రా నువ్వు చేస్తుంది? ఇన్నాళ్ళు మన ఇంట్లో నేను ఒక్కండే మోసగత్తైన ఆడదాని మాయలో పడి ఆ ఉచ్చులో ఇరుక్కొని జీవితాన్ని నాశనం చేసుకున్న అమాయకుణ్ణి, పిచ్చోడిని అనుకున్నాను. కానీ నేనిప్పుడు చూస్తుంటే నన్ను మించిన వెర్రివాడిలా కనిపిస్తున్నావు. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? నేను ఎవరి మాయలోనూ పడలేదు, ఎవరి ఉచ్చులోనూ ఇరుక్కోలేదు. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మీరెవరు నన్ను అర్థం చేసుకోరే. నేను ఆ మాయలో ఉన్నంతకాలం నీలాగే అనుకున్నానురా. తల్లిదండ్రులు చెప్పినా, తోడబుట్టిన వాళ్ళు చెప్పినా చుట్టూ ఉన్న ఉచ్చును గుర్తించలేకపోయాను. ఆ ఉచ్చు నా కుటుంబాన్ని నాశనం చేసి నా మెడకు చుట్టుకొని ఊపిరి తీసుకోలేనంతగా బిగుస్తున్నాకే తెలుసుకున్నాను. చివరికి కొనువు పేరుతో బయటపడ్డాను. కానీ నువ్వే మాయలో నుంచి బయటపడతావన్న నమ్మకం కూడా నాకు లేదురా. అన్నయ్య, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మంచిని చూసి మాయ అనుకుంటున్నావు, త్యాగాన్ని చూసి ద్రోహం అనుకుంటున్నావు. రై, మంచికి రూపం ఉషారా, త్యాగానికి అర్థం ఉషారా. తన భర్త వల్ల ఇంకో అమ్మాయి తల్లి అవుతుందని తెలిసి కూడా భర్త కోసం, భర్త సంతోషం కోసం ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆ అమ్మాయికి సేవలు చేసిన స్త్రీమూర్తిని ఎప్పుడైనా చూసావా? కనీసం కథలోనైనా విన్నావా? అలాంటి ఉషాని బాధ పెడితే పుట్టగతులుండవురా. అన్నయ్య, ఉషాది ఎంత గొప్ప మనసో నాకు మీ అందరికన్నా బాగా తెలుసు. అలానే పల్లవిని చెడ్డదని ఎలా అంటారు? అందుకే ఇద్దరి మంచి కోసమే ఈ పని చేస్తున్నాను. నువ్వు చేసే పనిలో మంచి ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. నా పెళ్లితో నేను నాశనమైపోయాను, కానీ ఒక దేవత నీ బ్రతుకులో సగభాగమై నిన్ను అదృష్టవంతుణ్ణి చేస్తే ఇప్పుడు మరెవరికో తాళి కడతానంటూ నువ్వు తీసుకున్న నిర్ణయం దారుణం. ఎంత చెప్పినా ఈ సమస్య తాత్కాలికం అంటే వినరేంటి? అయినా అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు మాత్రమే వెతికే వాళ్ళకి వివరణ అనవసరం. నన్ను నమ్మలేని వారికి నేను నిరూపించుకోవడం వ్యర్థం. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి విను. బిడ్డకు గుర్తింపు కావాలంటే ప్రెస్ మీట్ పెట్టు.
తనకు పుట్టబోయేది నా బిడ్డ అంటూ ప్రపంచానికి తెలియజెప్పు. బిడ్డకు గుర్తింపునివ్వాలంటే తాళి కట్టడం ఒక్కటే పరిష్కారం కాదు. నా మాట విను. సారీ అన్నయ్య, నేనిప్పుడు ఎవరి మాట వినలేను. పల్లవి విషయంలో నేను తప్పు చేశాను. ఆ తప్పుని ఇలా ప్రక్షాళన చేసుకుంటున్నాను. నీకీ పల్లవి పిచ్చెక్కింద్రా. సరే, నువ్వన్నదే జరిగినాడు నేను నిన్ను ఈ పల్లవిని వదిలిపెట్టను. మీ అంతు చూస్తా. బావగారు, మీరు మమ్మల్ని మేం చేసే పనిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఎవరు బావగారు, ఎవరికి బావగారు? వరసలు కలిపితే మర్యాద దక్కదు. మా కిరణ్ జీవితంలో ఉషే ఉండాలి. ఉష మాత్రమే ఉండాలి. కాదని మీరు ఇలాగే ముందుకు వెళ్తే నేనేం చేస్తానో మీరు ఊహించలేరు. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది నేను చేయలేను. ఏంట్రా అంత ఆవేశంగా ఉన్నావు? ఎవరంత చెప్పినా కిరణ్ ఆగట్లేదమ్మా. పూర్తిగా పల్లవి మాయలో పడిపోయి చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఆ పల్లవి కడుపుతో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని కిరణ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ తను చెప్పినట్టాడే తోలుబొమ్మని చేసింది. వాడు మనం వద్దంటున్నా మనతో పని లేనట్టు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఎలాగైనా పెళ్లి ఆపాలి. నానా, కిరణ్ ఉషాల కలయికకు కారణం మీరు. ఉష ఇంటి కోడలు కావాలని బలంగా కోరుకున్నది మీరు. అమ్మకిష్టం లేకపోయినా వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళని ఒకటి చేసింది మీరు. ఉషని కోడలుగా కాకుండా కన్న కూతురులా చూసుకున్న మీరు ఇప్పుడు ఉషకు అన్యాయం జరుగుతుంటే ఏం పట్టనట్టు అలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ కళ్ళ ముందే మీరు నిలబెట్టిన కాపురం కాలి బూడిదవుతుంటే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏదో ఒకటి చెయ్యండి అన్న. ఉషకు అన్యాయం జరగకుండా ఆపండి. అవునరా, నువ్వు చెప్పింది నిజం. ఉష నా కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా. ఉష పాటలు రాసింది, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుంది నాన్న సర్జరీ కోసం. మాట పోయినా పర్లేదు, మావయ్యని బ్రతికించాలని సాయం చేసిన కోడలు ఇంకొకరు. కిరణ్ ఎంత కోపంగా అడిగినా సరే కన్నీళ్లు పెట్టుకుందే తప్ప మీకోసం ఆ పనిచేశా అని ఒక్క మాట చెప్పలేదండి. ముగ్గురు కొడుకుల్ని కన్నా నన్ను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కాపాడింది ఆ కూతురేరా. చావు అంచుల దాకా వెళ్లిన నాకు పునర్జన్మనిచ్చి మరో తల్లయింది. ఉషా సహనంలో భూదేవి. ఆకాశానికైనా హద్దులుంటాయేమో కానీ ఉషా సహనానికి మాత్రం హద్దులు లేవురా. అలాంటి అమ్మాయిని ఇంటి కోడల్ని చేసి తనకి అన్యాయం చేశానేమో అనిపిస్తుంది. నాకు మళ్లీ జన్మనిచ్చిన ఉష జీవితాన్ని నిలబెట్టడానికి నేను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. అయినా ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలను?
ఎదిగిన కొడుకులు ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అంటున్నారు. నేను ఎలా ఆపను? ఏమని శాసించను? ఎప్పుడూ ఈ కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఈ కుటుంబం కోసమే బతికిన ఉషకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ కుటుంబం ఏం చేయలేకపోతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకునే ఉషకి ఇంత చెడు ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. పిల్లలు పుట్టే అదృష్టాన్ని దూరం చేసి ఆ దేవుడు శిక్షించాడు. తాళిని మరొకరికి పంచుతూ కట్టుకున్న భర్త శిక్షిస్తున్నాడు. బావగారు, జరుగుతున్న అనర్థాలకి కారణమైన ఆ పల్లవిని అడ్డుకోవాలన్నా ఈ పెళ్లిని ఆపాలన్నా ఒక్క మేఘనక్కతోనే సాధ్యం. మేఘనక్కకి పల్లవి ఎలా పరిచయమైందో నాకు తెలియదు, కానీ ఉషా కిరణ్లను దూరం చేయడానికి మేఘనక్క పల్లవికి దగ్గరైంది. ఉషా మీద కక్షతో, మన కుటుంబం మీద పగతో పల్లవిని రెచ్చగొడుతూ ముందుకు నడిపిస్తున్నది మేఘనక్కే. తెర మీద కనిపిస్తుంది పల్లవి అయినా తెర వెనకుండి నడిపిస్తుంది మాత్రం మేఘనక్కే అని నా అనుమానం. జరగబోయే పెళ్లిని ఆపాలన్నా, పల్లవిని ఉషా జీవితంలో నుంచి దూరం చెయ్యాలన్నా అది ఒక్క మేఘనక్కతోనే సాధ్యం బావగారు. అయితే అసలు కారకురాలు ఆ మేఘన్ అన్నమాట. సుప్రియ నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. ఇది ఒక ఆడపిల్ల జీవితంతో ముడిపడి ఉందని తెలిసాక నా ప్రయత్నం నేను చేశాను. పల్లవి గురించి అసలు నిజాలు తెలుసుకున్నాను. ఇదిగోండి ఫైల్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పల్లవి అసలు పేరు నిషా. ఆమె పేరెంట్స్ స్వర్ణ పురుషోత్తం. ఎస్, నా అనుమానమే నిజమైంది. పగబట్టిన ఆ నిషానే పల్లవిగా వచ్చింది. ఆ నిషా మొదట్లో ప్రేమ ప్రేమ అంటూ కిరణ్ వెంటపడింది. కిరణ్కి ఉషతో పెళ్ళాయాక ఆ ప్రేమను పగగా మార్చి పంతంతో వాళ్ళ జీవితంలోకొచ్చి వాళ్ళ జీవితాల్ని అల్లకల్లోలం చేస్తుంది. అసలు ఆ పల్లవి అలియాస్ నిషాది ప్రేమే కాదు, కేవలం పంతం మాత్రమే. అందుకే ఇలా చేస్తుంది. ఇన్నాళ్లకి దొరికావు నిషా. థ్యాంక్ యూ ఉదయ్ గారు, మీరు చేసిన ఈ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీరిచ్చిన ఈ ఫైల్తో ఒక మోసగత్తె ఆట కట్టిస్తాను. ఒక మంచి మనిషి జీవితాన్ని నిలబెడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ ఉదయ్. యా. నిషా అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని సక్రమంగా జరిగిపోయాయి. అది సర్జరీ చేసుకుని పల్లవిగా రూపు మార్చుకోవడం దగ్గర నుంచి వాడి వల్లే తప్పు జరిగిందంటూ కిరణ్ వాళ్ళింట్లో తిష్ట వేయడం వరకు అన్ని సక్రమంగా జరిగిపోయాయి. ఇక మిగిలింది ఒకే ఒక ఘట్టం. అది ఆ కిరణ్తో మన కూతురు నిషాకి పెళ్లి జరగడం. ఇంకో 2 రోజుల్లో అది కూడా పూర్తయిపోతే
నా కూతురు మొహంలో ఆ సంతోషం నేను చూడాలండి. అవన్నీ జరిగాయన్నది ఎంత ముఖ్యమో ఏ అడ్డంకులు లేకుండా నిషా పెళ్లి జరగడం కూడా అంతే ముఖ్యం. ముందు పెళ్లి జరగనివ్వు, ఆ తర్వాత సంతోషపడదాం. అదసలు నోరేనా? నోరేనా? కన్న కూతురు అంత కష్టపడి పెళ్లి చేసుకోబోతుంటే అశుభం మాటలు పలకడానికి మీకు ఆ నోరెలా వచ్చిందండి? కాపురాన్ని కూల్చేవాళ్లు సుఖపడ్డట్టు దాఖలాలు లేవు స్వర్ణ. అందుకే నా మైండ్ని ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఏమైనా చేసుకోండి, ఏమైనా అనుకోండి, కానీ దాని పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం మాత్రం నాకుంది. ఇప్పుడు వీడు కాల్ చేస్తున్నాడేంటి? మళ్ళీ ఏమైనా ట్విస్ట్ జరుగుతుందా? అది తెలియాలంటే ముందు నువ్వు ఫోన్ ఎత్తాలి. ఎత్తేంటో కనుక్కో. హలో మేడం. హలో. తరుణ్ సుప్రియ ఇద్దరూ కలిసి ఈరోజు డాక్టర్ ఉదయ్ కలవడానికి హాస్పిటల్కి వచ్చారు. అవునా? ఆ తరుణ్ గడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇంతకక్కడ ఏం జరిగింది? ఆ తరుణ్ గడికి మాత్రం ఏ క్లూ దొరకలేదు కదా. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏమైంది? అక్కడ ఏమైనా తేడా జరిగిందా? నేను చెప్పేది వింటే మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది మేడం. ముందు టెన్షన్ పెట్టకుండా అక్కడేం జరిగిందో చెప్పు. పల్లవే నిషా అన్న విషయం తరుణ్ సుప్రియాలకి తెలిసిపోయింది మేడం. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కామేశం? నువ్వు చెప్పేది నిజం కాదు కదా? చూడు, నువ్వు డబ్బుల కోసం ఇలా నన్ను భయపెట్టాలని చూస్తున్నావు, అంతే కదా? నీకెంత డబ్బు కావాలో చెప్పరా, ఇప్పుడే పంపిస్తాను. నేను అబద్ధం ఆడట్లేదు మేడం. డబ్బు కోసం అయితే మీకు ఎన్నో అబద్ధాలు చెప్పేవాడిని. ఇది నా కళ్ళారా చూసి చెప్తున్న నిజం. నన్ను నమ్మండి మేడం. అదొక్కటే కాదు మేడం, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటది? నిజం తెలిసి ఆ తరుణ్ నిషాని అరెస్ట్ చేయడానికి బయలుదేరాడా? కాదు మేడం. మరింకేంటో తొందరగా చెప్పు. నిషా తల్లిదండ్రులు మీరే అన్న విషయం కూడా తరుణ్ సుప్రియలకి తెలిసిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం. ఇప్పుడు ఏం చేద్దాం స్వర్ణ? ముందు అర్జెంటుగా ఈ విషయం నిషాకి చెప్పకపోతే జీవితాలు తారుమారవుతాయి. ఎవ్వరికీ తెలియకుండా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అందరికీ తెలిసేలా పరువు మాత్రం పోకూడదు. పోకూడదు. పాపం ఉష, ఆ సతీ సావిత్రి భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడినట్టు ఈ ఉష భర్తతో బంధం కోసం దేవుణ్ణి ప్రాధేయపడుతున్నట్టుంది. నీకు దేవుడు కరుణించి వరమిచ్చినా ఈ పల్లవి అడ్డుపడుతుంది. అనుకున్నది సాధించుకుంటుంది. అక్క! ఎందుకు చెవి తగిన మేకలా అలా అరుస్తున్నావు? ఏం కావాలి ఇప్పుడు? నేను చెవి తెగిన మేకని కాదు, నీ భర్తను నీ నుంచి దూరం చేసి నా వాణ్ణి చేసుకోవడానికొచ్చిన మేనకను. ఇప్పుడు నిన్ను పిలిచింది నాకున్న కొన్ని ధర్మ సందేహాల్ని తీర్చుకోవడానికి. ఎంతైనా రచయిత్రివి కదా, ఎంతో చదివుంటావు, ఎన్నో చూసుంటావు. అందుకే నా ధర్మ సందేహాలను తీర్చుకోవాలని నిన్ను పిలిచాను. ధర్మం అంటే ఏంటో తెలియని నీకు
ధర్మ సందేహాలు రావడం కూడా విడ్డూరమే. నీకొచ్చిన సందేహాలేంటో అడుగు. అవి ధర్మ సందేహాలు, అధర్మ సందేహాలు, అసలు అర్థం లేని సందేహాలు నేను చెప్తాను. చూసావుగా, రచయిత్రివి కాబట్టే మాటలను తూటల్లా వాడుతున్నావు. నా మనసుని గెలుచుకుంటున్నావు. నాకు నీ పొగడ్తలతో పనిలేదు. నీ సందేహాలేంటో అడుగు. అవును, సప్తపద అంటారే, అదే 7 అడుగులు నడుస్తారు పెళ్లిలో. ఆ సప్తపది వేసేటప్పుడు కిరణ్ పట్టుకునేది నా కుడి చేతినా ఎడమ చేతినా? ఎడమ చేతిని. పెళ్లిలో అలా ఒకరి వేలు ఒకరు పట్టుకుని ఒకరినొకరు తాకుతూ నడిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదూ. నువ్వు కిరణ్తో పెళ్లిలో నడిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అది మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదు, మనసుతో అర్థం చేసుకోవాల్సింది. అదిగో, నువ్విలా పొయిటిక్గా చెప్తే నాలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పు? ఏదైనా చెప్తే పండితులకే కాదు పామరులకి సైతం అర్థమయ్యేలా ఉండాలి. చాలా విషయాలు పండితులకి పామరులకి అర్థమయ్యేలా చెప్పొచ్చు, కానీ కొన్ని విషయాలు నీలాంటి పాపాత్ములకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. ఉష జీవితం నాశనం చేయడం కోసం నువ్వు పల్లవితో కలిసి పన్నిన పన్నాగాల గురించి మాట్లాడుతున్నా. పల్లవి కిరణ్ల పెళ్లి జరగటం కోసం నువ్వు చేస్తున్న కుట్రల గురించి మాట్లాడుతున్నాను. అరిపించకుండా అసలు విషయం ఏంటో చెప్పు. ముందు పల్లవే నిషా అన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చేయాలి. దాని బాగోతం బయట పెట్టడానికే వెళ్ళాడు మీ అన్నయ్య. తొందరలోనే తరుణ్ సాక్ష్యాలతో తిరిగొస్తాడు.